యాక్చువల్గా లాస్ట్ టైం కూడా ఇదే ఎయిర్పోర్ట్కి వచ్చాను కానీ ఇవేం లేవు. కరెంట్లీ వన్నే గోవా కార్నివల్ వైబ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 4. గోవా నుంచి అహ్మదాబాద్ వచ్చాం ఫ్లైట్లో. ఎర్లీ మార్నింగ్ ఉండింది, రెస్ట్లెస్ ఉన్నా. సో ఇప్పుడు యాక్చువల్గా రూమ్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఏం తెలీదు, బికాజ్ ఇది ఫస్ట్ టైం నేను అహ్మదాబాద్ రావడం. ఇప్పుడు వెళ్ళి ఫోన్లో చెక్ చేసుకొని రూమ్ తీసుకొని సెటిల్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వెళ్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకుంటున్నాను. సో చూడాలి ఒకసారి బయటకు వెళ్ళి ఏంటి పరిస్థితి చూసి I'll see you guys. గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాకే హోటల్ చెక్ ఇన్ చేసాము. యాక్చువల్గా 12 o'clock ఇచ్చాడు హోటల్. చెక్ ఇన్ టైం 12 అని చెప్పి ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ వెరీ లాంగ్ టైం కింద. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేచి నౌ ఐ హ్యావ్ టు గో గెట్ ద బైక్. అక్కడి నుంచి ఐ షుడ్ సీ వాట్ ఎవర్ ఇస్ ద క్లోజెస్ట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ అరౌండ్. సో లెట్స్ గో గెట్ ద బైక్. సో నేను ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి బైక్ రెంట్కి తీసుకొని వచ్చాను. దాని పేరు రియాన్ బైక్స్. సో ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇన్ అహ్మదాబాద్ you can rent a bike from here, but again I'll give you the review about the bike and what's happening once I'm done with my ride. So let's go get the bike. Hello, good evening. ఇప్పుడే మనము అడ్లర్ స్టెప్ వెల్ అనే ప్లేస్కి వచ్చాము. సో యాక్చువల్గా పిక్చర్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ యాక్చువల్గా టికెట్ కౌంటర్ ఉంది. ఇండియన్ విజిటర్స్కి 25 rupees, ఫారినర్స్కి 300, డబుల్ ట్రిపుల్ కూడా కాదు. It's like more than 10 times. I feel very sad for foreigners, పాపం. సో ఎస్, మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఎంట్రీ ఇదే అనుకుంటా, నాట్ షూర్, వెళ్ళి చూడాలి ఏది ఎంట్రీ. Oh wow. ఆర్కిటెక్చర్ అయితే మార్వెలస్, అసలు చాలా అందంగా ఉంది. ఇది టెంపుల్ అనుకుంటా. ఇక్కడ చూస్తే దీపాలు కూడా ఉన్నాయి సర్ప్రైజింగ్లీ, కానీ విగ్రహాలు అయితే ఎక్కడ లేవు. సో తెలీదు ఇదేంటో, బట్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది లోపలికి వెళ్తున్న కొద్దికి ఇట్స్ గెటింగ్ డార్కర్ అండ్ డార్కర్. లోపల వెల్ ఉంది అనుకుంటున్నా. అండ్ లోపలికి వెళ్తున్న కొద్దికి ఇట్స్ యాక్చువల్లీ గెటింగ్ కోల్డ్. అండ్ యాక్చువల్గా మీరు ట్రిప్కి వస్తే ముందే ప్లాన్ చేసుకొని రావాలి. కుదిరితే కొంచెం డే టైంలో వస్తే మరి ఇంత డార్క్ ఉండదు.
ఇక్కడ యాక్చువల్గా ఏం కనిపించని కూడా కనిపించట్లేదు. ఓకే, హియర్ ఐ ఫౌండ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇది యాక్చువల్గా ఒక స్టెప్ వెల్, కాకపోతే సమ్హౌ దీనిలో అన్ని థర్మోకోల్ బాల్స్ ఇలా ఉన్నాయి. ఇట్స్ నాట్ సో క్లీన్, బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. సో ఇప్పటి వరకు అయితే మనం కింద వెళ్ళేదరికి అయితే వెళ్ళాము. సో ఇటు సైడ్ వెంటల సైడ్ ఇలా వే ఉంది, పాత్ వే. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ వాట్స్ అరౌండ్. లేదా ఇంకెట్ సైడ్ అయినా వెళ్ళడానికి వే ఉందేమో చూద్దాం. Oh no! The place actually closed only, but I think we can go from here. Okay. Actually, there was scripture only, but I don't know what it is. So, మనం ఇప్పుడు ఈ సన్న వేలో నడవాలి. ఇంకా మనం చూసిన ప్లేస్కి ఇదే పైన. సో యాక్చువల్గా ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళే వే బాగానే ఉంది, బట్ ఐ వుడ్ నాట్ లైక్ టు రిస్క్ ఇట్. సో లెట్ మీ జస్ట్ కీప్ ఇట్ టిల్ హియర్. సో చిన్నగా మెట్లెక్కితే యాక్చువల్గా ఇలా పైకి రావడానికి వే ఉంది. కానీ దిస్ ఇస్ అయితే వన్ మస్ట్ విజిట్ ప్లేస్ అంటాను నేను. ట్రై కమింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేకపోతే ఈవినింగ్స్ అయినా. మధ్యాహ్నం మేబీ టూ ఎగ్జాస్టింగ్ అనిపించవచ్చు మీకు. సో యా, ఇఫ్ యూఆర్ ఇన్ అహ్మదాబాద్ దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, స్టెప్ వెల్ అనే ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వస్తే కుదిరితే మార్నింగ్ రండి, లేకపోతే ఈవినింగ్ సన్సెట్కి రండి. బట్ యూ షుడ్ బీ ప్లానింగ్, బికాస్ ఇది 6 o'clock కల్లా క్లోజ్ చేస్తారు. సమ్హౌ మేము యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6 అవుతుంది, ఇప్పుడు క్లోజింగ్ టైంలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి లెట్ మీ సీ వాట్ ఈస్ క్లోజర్ అండ్ మనం అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. సో మనం ఇప్పుడు అద్లత్ స్టెప్ వెల్ నుంచి వైష్ణోదేవి టెంపుల్కి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడ 6 kilometers. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. సో ఇప్పుడే టెంపుల్లో దర్శనం అయిపోయింది, వైష్ణవదేవి టెంపుల్. షీఈస్ బిలీవ్ టు బి లక్ష్మీదేవి. యాక్చువల్గా టెంపుల్లో ఒక కాయిన్ కూడా ఇచ్చారు, అది వాలెట్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ టు బి సెడ్ దట్ యూల్ అట్రాక్ట్ వెల్త్ అని. వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, బికాస్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు కెమెరాస్ ఆఫ్ చేయమన్నారు. బట్ ద పాత్వే యాక్చువల్గా చాలా నేరో ఉండింది, చాలా చిన్న చిన్న సందులు, చాలా మధ్యలోంచి వెళ్ళాలి. బట్ అగైన్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటివరకు ఇలాంటి టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇన్ ద ఫస్ట్ టైమ్.
yes, if you guys have time, do visit this temple. And also actually 6:30 లోపు ఇక్కడ రావాలి, because 6:30 to 7:30 టెంపుల్ క్లోజ్ చేస్తారు ఆరతి ఇవ్వడానికి. సో ట్రై టు ప్లాన్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ 6:30 to 7:30 మధ్యలో కాకుండా ముందైనా తర్వాత అయినా రావడానికి ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐల్ సీ యూ ఎట్ మై నెక్స్ట్ టాక్. యాక్చువల్గా ఇది సబర్మతి రివర్. ఇక్కడ వ్యూ బాగుంది అని చెప్పి నేను కొంచెంసేపు ఆపాను. ఇంకా కొంచెం ముందుకెళ్తే అటల్ బ్రిడ్జ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ లైటింగ్ బాగుంటుందంట. సో నేను ఇక్కడ కొంచెంసేపు చిల్ అయ్యి నెక్స్ట్ అటల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను. సో మనం యాక్చువల్గా అటల్ బ్రిడ్జ్ అనుకున్నాం కదా, ఇదే అది. బట్ వర్స్ట్ పార్ట్ ఇస్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది బ్రిడ్జ్. సో రేపు మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుందంట. లెట్స్ ట్రై కమింగ్ హియర్ అగైన్ ఇన్ ద మార్నింగ్. హలో, ఇప్పుడే ఫైనలీ నా రైడ్ అయిపోయింది ఎక్స్ప్లోరింగ్ అహ్మదాబాద్ ఫర్ టుడే. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 to 4 మధ్యలో స్టార్ట్ అవుతే ఇప్పుడు టైమ్ 10 అవుతుంది. అరౌండ్ 60+ కిలోమీటర్స్ తిరిగాను. యాక్చువల్గా కిందకి వెళ్ళి టుమారో ఐల్ చెక్ అండ్ ఐల్ లెట్ యూ గైస్ నో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను. ఐ కుడ్ కవర్ సమ్ 3 places. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ యాక్చువల్గా రివర్ చుట్టూనే చాలా తిరిగి ఫైనలీ ఐమ్ బ్యాక్ హోమ్. ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ అండ్ టైరింగ్ జర్నీ. సో ఆల్ ఐ గాట్ డూ ఇస్ కొంచెం ఫుడ్ తినేసి పడుకోవాలి. బికాజ్ రేపు మళ్ళీ ఇంకొక 5 to 6 places తిరుగుదాం అనుకుంటున్నాను. అన్లెస్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ నాకు కవర్ అవ్వదు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. I will have some food and rest. Good night, guys. I'll see you tomorrow in the morning.